స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఉందా? బట్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వీటిలో కన్ఫ్యూజన్ ఉందా మీకు? సింపుల్గా చెప్తాను వినండి, 1 మినిట్లో క్లారిటీ. లార్జ్ క్యాప్ ద బాహుబలిస్. దీంట్లో టాప్ 100 కంపెనీస్ రిలయన్స్, టీసీఎస్ లాంటివి ఉంటాయి. వీళ్ళని మార్కెట్లో బాహుబలి లాంటి వాళ్ళు అంటారు. స్టడీగా వెళ్తారు, రిస్క్ తక్కువ, స్టెబిలిటీ ఎక్కువ. సేఫ్గా ఉండాలనుకుంటే ఇది బెస్ట్ చాయిస్. మిడ్ క్యాప్ ద రైజింగ్ స్టార్స్. ఇవి 101 నుండి 250 ర్యాంక్లో ఉండే కంపెనీస్. వీళ్ళు రైజింగ్ స్టార్స్. పర్ఫార్మెన్స్ పీక్లో ఉంటుంది, రిస్క్ కూడా మీడియంగా ఉంటుంది. హై రిటర్న్స్ కావాలంటే ఈ కేటగిరీ అనేది పర్ఫెక్ట్. స్మాల్ క్యాప్ ది రాకెట్స్. ఇవి రాకెట్స్ లాంటివి, ర్యాంక్ 251 పైన ఉండే చిన్న కంపెనీస్ అనేది స్మాల్ క్యాప్లో వస్తాయి. రాకెట్స్ లాంటివి ఎందుకంటే రాకెట్ కరెక్ట్గా వెళ్తే మూన్ వరకు వెళ్తుంది, లేకపోతే క్రాష్ అవుతుంది. సో రిస్క్ పీక్లో ఉంటుంది, కానీ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇక్కడే వదులుతాయి. అసలు స్ట్రాటజీ ఏమవ్వాలి? ఇది మీ గోల్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. రిస్క్ వద్దంటే లార్జ్ క్యాప్, రిస్క్ తీసుకుంటా అంటే స్మాల్ క్యాప్ అండి, కానీ క్రాష్ అవుతుంది. రిస్క్ పీక్లో ఉంటుంది, కానీ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కూడా ఇక్కడే. నెక్స్ట్ వీడియోలో మనం స్టాప్ లాస్ అంటే ఏంటిది చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టూల్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్టాక్ ఇన్ తెలుగు ఛానల్ని. ధన్యవాదాలు.